హాయ్ గాయ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా డే అయితే మార్నింగే లెగిసిన తర్వాత ఉగాది పచ్చడి అన్నీ ప్రిపేర్ చేసేసుకుని దేవుడి దగ్గర పెట్టుకుని దండం అయితే పెట్టేసుకున్నామండి. ఫస్ట్ అయితే మనం దేవుడికి పూజ అయితే చేసుకుంటాం కదా, ఇంకా మామిడి తోరణాలు వేపాకులతో అయితే దేవుడికి మందిరం దగ్గర పెట్టామన్నమాట. చాలా అందంగా ఉన్నారు. తర్వాత అమ్మ ఏంటంటే ఇంట్లో క్షీరాన్నం అండ్ ఉగాది పచ్చడి కామన్గానే చేస్తారు కదా, అదే ఇంకా స్పెషల్ ఏం చేయలేదు ఈరోజు. యాక్చువల్గా అయితే ఉగాదికి మా సైడు నైవేద్యం అది పెట్టుకుంటారండి, కోళ్ళు అది తెచ్చుకుని ఎక్కువ. బట్ ఈసారి కుదరలేదనమాట. ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ కొంచెం టైం చూసుకుని పెట్టుకుందామని అన్నారు అమ్మ అయితే. సో మాకు ఇంకేం స్పెషల్ చేయలేదు. బూరెలు అయితే వేద్దాం అనుకున్నారంట, కానీ అమ్మ కొంచెం నీరసంగా ఉందని చెప్పి చేయలేదు. ఈసారికి అయితే క్షీరాన్నం చేశారనమాట. మాకు మధ్యాహ్నం కొంచెం వీలు చూసుకుని. క్షీరాన్నానికి అయితేనండి మేము 1/2 లీటర్ పాలు తీసుకున్నాం. పాలు మరిగిపోయిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 1/2 గ్లాస్ సగ్గుబియ్యం నానబెట్టేసుకోవాలండి. ముందర చూసారా, ఇదంతా బబుల్స్ కింద వచ్చేసి సగ్గుబియ్యం అప్పుడు బాగా నానతాయి కాబట్టి ఈజీగా కుక్ అయిపోతాయి. సో ఫస్ట్ అయితే మరిగించుకున్న పాల్లో నేను చెప్పాను కదా, ఆ కొలతలో తీసుకున్న బియ్యం అండ్ సగ్గుబియ్యం 2 నానబెట్టుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని వాటిని వేసేసుకోవాలన్నమాట. అవి కూడా మరిగిపోయిన తర్వాత మీకు తీపిని తినేదాన్ని బట్టండి దాన్ని అడ్జస్ట్ చేసుకుని మీరు బెల్లం ఎంత పడుతుందో అంత. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా, సో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ తర్వాత ఇది ఉడికిన తర్వాత బెల్లం కూడా వేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇదంతా ఉడికిన తర్వాతే బెల్లం వేసుకోవాలండి, లేకపోతే సరిగ్గా ఉడకదంటారు అన్నం. మమ్మీ అయితే ఎప్పుడు అలాగే ఫాలో అవుతారనమాట. సో ఇదిగోండి బియ్యం అంతా ఉడికిపోయింది అని చెప్పి మనకు అనిపించినప్పుడు మనం మెజర్ చేసి పెట్టుకున్న బెల్లం ఉంటుంది కదా, మీ తీపిని బట్టి ఆ బెల్లాన్ని యాడ్ చేసేసుకోండి. సో బెల్లం అంతా యాడ్ చేసేసిన తర్వాత ఏంటంటే మనం ఇలాచీ ఉంటుంది కదండి ఫ్లేవర్ కోసం అని చెప్పి ఇలాచీని కూడా కొట్టుకుని వేసుకుంటాం అనమాట. ఈ తర్వాత ఏంటంటే కాజుని కొంచెం నెయ్యిలో వేగించుకుని పైన గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నెయ్యి ఫ్లేవర్ కూడా తగులుతుంది. మీకు ఇష్టమైతే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటారు, పాయసంలో ఎలా అయితే వేసుకుంటామో అలాగా. సో ఇదిగోండి మొత్తం బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మీకు ఇలాచి ఒక 2 to 3 అయితే సరిపోతుందండి. ఆ రెండింటిని అలా కొట్టేసుకుని ఆ పౌడర్ ఉంటుంది కదా దాన్ని దాంట్లో యాడ్ చేసుకుని మొత్తం బెల్లం ముక్కలు లేకుండా కరిగిపోతుంది కదా, అప్పుడు దాకా బాగా మిక్స్ చేసేసుకుని అడుగంటనివ్వకుండా చూసుకుని మొత్తం మిక్స్ అయిపోయి కరిగిపోయిన తర్వాత తీసేసుకోవడమే. ఇప్పుడైతే ఉగాది పచ్చడి చేసుకుంటున్నామండి. ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అందరూ చేసుకుంటారు కాబట్టి. మా మమ్మీ అయితే ఇలా చేశారనమాట. ఈరోజు అయితే టెంపుల్ కూడా విజిట్ చేసామండి. మాకు ఇక్కడ మా ఊర్లో జాతరది జరుగుతుందన్నమాట, అమ్మవారి జాతర ఉగాదికి. అంతేనండి ఈరోజు వీడియో అయితే. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. అండ్ మీరందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.